ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ స్టేటస్ హీరోలు థియేటర్ బిజినెస్ పై మక్కువ పెంచుకుంటున్నారు. ఈ విషయంలో ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతున్నారు. ఆ నలుగురు నిర్మాతలతో పాటు మేము ఉన్నామంటున్నారు. ఓన్ ప్రొడక్షన్లతో పాటు ఓన్ మల్టీప్లెక్స్ క్రేజ్ కథానాయకులు ఎందుకు పెరిగింది? టాలీవుడ్ స్టార్ హీరోలకు థియేటర్ల మోజు, మల్టీప్లెక్స్లపై క్రేజ్ అంతకంతకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. మహేష్ బాబు, బన్నీతో పాటు వెంకటేశ్వరకు అందరికీ ఏదో మల్టీప్లెక్స్ చైన్ సిస్టంలో వాటాలుంటూనే ఉన్నాయి. ఇక్కడ హీరోలు తాము సంపాదించిన ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేసి అందులో దొరికే సంతృప్తినే చూడాలనుకుంటున్నారు. దీంతో థియేటర్ ఇండస్ట్రీకి స్టార్ స్టేటస్ వచ్చింది. గతంలో హీరోలు, నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వేరువేరుగా ఉండేవారు. ఇప్పుడు హీరోలే ఏకంగా ఎగ్జిబిటర్లుగా మారుతున్నారు. థియేటర్లు నిర్మిస్తూ నెమ్మదిగా 2 తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని తమ చేతిలోకి తెచ్చుకుంటున్నారు. థియేటర్ పరిశ్రమ గతంలో ఆ నలుగురు చేతిలోనే ఉండేదనేవారు. కానీ ఇప్పుడు ఆ నలుగురితో పాటు ఇంకో 4-5 హీరోలు కలిసి చిన్నగా మల్టీప్లెక్స్ స్క్రీన్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు ముందుగా మల్టీప్లెక్స్ మార్కెట్లోకి వచ్చాడు. కొండాపూర్లోని శరత్ సిటీ మాల్లో మల్టీప్లెక్స్ నిర్మించాడు. ఏషియన్ పార్ట్నర్ గా థియేటర్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సునీల్ నారంగ్తో కలిసి ఏఎంబి మల్టీప్లెక్స్ నిర్మించాడు. ఏ క్లాస్ ఆడియన్స్ దీనికి క్యూ కడుతున్నారు. అంతేకాదు బెంగళూరులోనూ ఓ థియేటర్ నిర్మిస్తున్నారు మహేష్ తో పాటు అంతే పోటీగా చైన్ మల్టీప్లెక్స్ ఫీల్డ్ లోకి రావాలని చూస్తున్న ఆ మిగతా హీరోలు ఎవరు? ఇక్కడ ఎవరెవరికి ఎలాంటి థియేటర్లున్నాయి? హీరోలకు ఓన్ స్క్రీన్స్ అంటూ ఉంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? థియేటర్ పరిశ్రమలో ఇన్వెస్ట్ చేయడం వలన హీరోలకు లాభాలు వచ్చేస్తాయని చెప్పడానికి లేదు. కాకపోతే భారీ స్థాయిలో స్క్రీన్స్ ఉన్న పంపిణీదారులకు తమ స్క్రీన్స్ ను లీజ్ కింద ఇవ్వడం ద్వారా వారితో ర్యాపో బాగుంటుంది. అంతేకాదు తమ సినిమాలకు రెగ్యులర్ గా వచ్చే స్క్రీన్స్ కంటే మరిన్ని స్క్రీన్స్ దక్కుతూ ఉంటాయి. అల్లు అరవింద్ కంటూ ఓన్ పంపిణీ వ్యవస్థ ఉంది. అయినప్పటికీ బన్నీ కోరిక మేర అమీర్పేట్ సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఏఏని నిర్మించారు. ప్రస్తుతం ఇది కూడా బాగా నడుస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీతో అత్యాధునిక సదుపాయాలతో ఈ థియేటర్ నిర్మించడం విశేషం. దీంతో పాటు మరికొన్ని థియేటర్లను టేక్ ఓవర్ చేసి అందులో భాగమయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక మహేష్ బాబు బన్నీని చూసి విజయ్ దేవరకొండ థియేటర్ రంగంలోకి అడుగుపెట్టాడు. తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఏషియన్లతోనే కలిసి ఏవిడి పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించాడు. ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది. మరికొన్ని మల్టీప్లెక్స్ లో రౌడీ స్టార్ షేర్ తీసుకుంటున్నాడు. తాజాగా రవితేజ కూడా ఈ రంగంలో అడుగు పెడుతున్నాడు. ప్రస్తుతానికి 2-3 థియేటర్లలో భాగం కాబోతున్నాడు. దిల్సుఖ్ నగర్ లో వెంకటాద్రి థియేటర్ స్థానంలో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు. దీనికి కూడా అందరిలాగానే ఏషియన్ వాళ్ళతో కలిసి ఏషియన్ రవితేజ ఏఆర్టీ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు. అలాగే వనస్థలిపురంలో కొత్తగా ఓ మాల్ నిర్మిస్తున్నాడు. ఆర్టీసీ ఎక్స్ట్రోలో సుదర్శన్ థియేటర్ చాలా ఫేమస్. దాని స్థానంలో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నాడు. ఇలా హీరోలంతా థియేటర్ రంగంలోకి వస్తూ నెమ్మదిగా మల్టీప్లెక్స్ లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. రాను రాను వాళ్ళే ఎగ్జిబిటర్లుగా మారబోతున్నారు. ఒకేసారి 3-4 పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎవరి థియేటర్లో వాళ్ళు తమ సినిమాలను ప్రదర్శించుకునే పరిస్థితి వస్తుందేమో చూడాలి. ఏదేమైనా అభిమానుల అండదండలతో ఇంతటి స్థాయికి ఎదిగిన హీరోలు రేపన్న రోజు తమ వారసుల విషయంలో ముందస్తు జాగ్రత్త తీసుకుంటూ ఇలా థియేటర్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.